తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థలో కీలక మార్పు రాబోతుంది. మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళల కోసం ప్రభుత్వం కామన్ మొబిలిటీ కార్డులు జారీ చేయనుంది. ఇప్పటివరకు ఆధార్ చూపించి జీరో టికెట్ తీసుకోవడం వల్ల ఎదురవుతున్న గందరగోళం, నకిలీ కార్డులు, కండక్టర్లతో వాగ్వాదాలు ఇక ముగియనున్నాయి. బస్సులో ఈ స్మార్ట్ కార్డు ట్యాప్ చేసే చాలు ఉచిత ప్రయాణం స్వయంచాలకంగా నమోదవుతుంది. ఈ సిఎంసి కేవలం బస్సు ప్రయాణానికే కాదు, ఒక డిజిటల్ వ్యాలెట్గా పనిచేయనుంది. ఇందులో నగదు లోడ్ చేసుకుని మెట్రో, ఎంఎంటీఎస్ వంటి ఇతర రవాణా సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. భవిష్యత్తులో రేషన్, ఆరోగ్యం, ఇతర ప్రభుత్వ పథకాలను కూడా ఈ ఒక్క కార్డుతో పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీంతో మహిళలకు ప్రయాణం మరింత సులభం కానుంది. ముఖ్యంగా ఈ కార్డుల ద్వారా డేటా ఆధారిత పాలన సాధ్యమవుతుంది. ఏ రూట్లలో ఏ సమయాల్లో మహిళల రద్దీ ఎక్కువగా ఉందో స్పష్టమైన సమాచారం ప్రభుత్వానికి లభిస్తుంది. దాని ఆధారంగా బస్సుల సంఖ్య పెంచడం, రూట్లను సర్దుబాటు చేయడం ద్వారా ఆర్టీసీ నష్టాలు తగ్గించవచ్చు. మహిళలతో ప్రారంభమయ్యే ఈ స్మార్ట్ ట్రావెల్ విధానం భవిష్యత్తులో తెలంగాణ ప్రజలందరికీ వర్తించే డిజిటల్ విప్లవంగా మారనుంది.